ఇలా 6 గ్యారెంటీల గురించి గొప్పగా ఇందులో చెప్పారు, 2 ఆల్రెడీ ఇచ్చినామని చెప్పేసి. అధ్యక్ష, ప్రజలందరూ పిచ్చోళ్ళు కాదు. ఈ అత్యున్నత సభ చట్టసభలో అబద్ధాలు ఆడటం చాలా నేరం అధ్యక్ష. గవర్నర్ ప్రసంగంలో చేర్చడం మరింత ఘోరం. అన్నదాతను ఆగం చేసుకుంటూ మహిళలను మోసం చేసుకుంటూ 2 ఆల్రెడీ అయిపోయినాయని చెప్తున్నారు. అధ్యక్ష, ఇది కాంగ్రెస్ గ్యారంటీ కార్డు, 6 గ్యారంటీలు, 13 అంశాలు. ఆ 13 అంశాల్లో ఒక్క అంశం, మొదటి దాంట్లో మహాలక్ష్మి అనే దాంట్లో 2500 ప్రతి మహిళకి ఇవ్వాలని, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని, మూడోది ఉచిత బస్సు ప్రయాణం. రైట్, ఒక గ్యారంటీలో ఒక పథకాన్ని మీరు అమలు చేశారు, 15 కోట్ల మంది ప్రయాణించారు, బాగుంది. ఇవాళ మేము అడిగేది అధ్యక్ష, ఇవాళ మహిళలకు బస్సులు ఇచ్చారు, బ్రహ్మాండంగా ఉన్నది, కానీ అక్కడ మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల సంఖ్య పెంచలేదు, బస్సుల ట్రిప్పులు పెంచలేదు. ఇవాళ వాటి ఇంకా చాలా చోట్ల కూడా ఇలా తగ్గిన సమస్య ఉన్నది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావాలంటే వాళ్ళన్నిటి కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది. దాన్ని పెంచడానికి ఏం చర్యలు తీసుకుంటున్నామో అది చూపించండి, చెప్పండి. అంతేకాదు, ఆ మహాలక్ష్మి పథకంలో మిగతా వాటి కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేము 100 రోజులు చెప్పారు కదా, మీరు ఎందుకు ఆగరని చెప్పేసి అంటున్నారు. మేము ఆగడానికి సిద్ధం, కానీ మీరేం చెప్పారు, 4వ తారీఖే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. 6.5 లక్షల మంది ఇవాళ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష. ఇవాళ వాళ్ళందరికీ కూడా 6.5 లక్షల మందిలో అనేక మంది, కొంతమందికి మాత్రమే సొంత వాహనాలు, సొంత ఆటోలు ఉన్నాయి, కొంతమంది రుణం తీసుకున్నారు, కొంతమంది ఇవాళ డైరెక్ట్గా వాళ్ళందరూ కూడా రోజుకి 300 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరూ కూడా కిరాయి తీసుకుంటారు అధ్యక్ష. సార్, గౌరవ సభ్యులు రాజేశ్వర్ రెడ్డి గారు ఒక సందర్భంలో మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఇంకో సందర్భంలో తనకు అనుగుణమైన సబ్జెక్ట్ను మాట్లాడి ప్రజలను తప్పుదోరే ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, ఈరోజు మేము చెప్తా ఉన్నాం, నేను ఈరోజు గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం, ఉచిత బస్సు ప్రయాణం 13 అంశాల్లో ఒక ప్రధానమైన, మేము గ్యారంటీలో పెట్టుకున్న ప్రధానమైన అంశం. నేను వారిని సూటిగా వారిని వారి పార్టీ వారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలకు సంబంధించి ఏదైనా ప్రజలకు ఉపయోగపడే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు వారు వ్యతిరేకమా లేకుంటే అనుకూలంగా చెప్పాల్సిన అవసరం ఉండేది. మేము ప్రవేశపెట్టిన బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమని ఒక స్టాండ్ చెప్పమని కోరుతా ఉన్నా అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఆనాడే మేనిఫెస్టోలో పెట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయని ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం కూడా మా బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగానే సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేనిఫెస్టోలో